హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే నేనైతే చీరకు కుచ్చులు వేస్తున్నాను. ఫస్ట్ అయితే చీర ఇట్లా మడత పెట్టుకోవాలి. ఇక్కడ 2 మైన్ గిర్రలు పెట్టుకోవాలి. అంతా 2 మైనే ఉండాలి. చీరకు నీట్గా ఉంటాయి కుచ్చులు, అవి సరి సమానంగా ఉంటాయి. అట్లా అంతా పెట్టుకోవాలి. ఇక్కడ పూసలు చూడండి, చీరకు సరిపోయినంత పూసలు పెట్టాను నేను. ఇక్కడ 3 రకాలు ఉన్నాయి దీంట్లో. బుట్ట, అది గ్రీను, ఎల్లో కలర్ పూస, 3 కలర్స్ వస్తాయి దానికి. థ్రెడ్ పైప్ అండి, అది థ్రెడ్ దారం అండి, అది ఎల్లో కలర్, గ్రీను చీరకు మొత్తం పడుతుంది. ఇది ఇక్కడ వేసుకుందాం మనం. ఇక్కడ చిన్నది మామూలు దారం అండి, మిషన్ దారం. అది 4 మడతలు వేసుకొని అది ఎక్కించుకోవాలి. 4 మడతలు వేసుకొని ఎక్కించుకున్న తర్వాత 8 మడతలు వస్తుంది. అది గట్టిగా ఉండనీకే దారం. తర్వాత చీరకి ఇట్లా కుట్టుకోవాలి. దారం ఒకసారి ఇట్లా బయటికని, ఒకసారి లోని కానీ, మళ్ళీ ఒకసారి బయటికి అనాలి. ఎందుకంటే గట్టిగా ఉంటుంది కుచ్చు, దారం జారదు. ఒకటి చిన్న పూస ఎక్కించుకోవాలి. తర్వాత గ్రీన్ పూస, తర్వాత బుట్ట వస్తుంది. అలా అనుకొని మళ్ళీ దాంట్లోనే సూది అది ఎక్కించాలి. పూసలు దానిలోనే అట్లా పైకి అనుకొని కొద్దిగా దారం మిగిలియాలి. ఎందుకంటే అది దారం ఎక్కివేయాలి. ఇందాక చూపించాను కదండి థ్రెడ్ దారం. ఆ దారం కట్ చేసుకోవాలి ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా. సూదికి ఎక్కించుకున్న దారం ఇట్లా పెట్టుకోవాలి. అలా నీట్గా అనుకొని ఫస్ట్ 2-3 కుచ్చుల వరకు కొంచెం గజిబిజిగా వస్తాయండి. ఎందుకంటే అవి దారాలు ఎక్కిస్తాం కాబట్టి కొంచెం ఇంచుమించులు పోయింటాయి. కొద్దిగా 2-3 కుచ్చుల దాకా కొంచెం చూసుకొని వేయాలి. అలా పైకి గట్టిగా అనుకొని థ్రెడ్ దారం తీసుకోవాలి. అలా కుట్టాలి. ఒక 5-6 సుట్లు తిప్పాలి. అట్లా 5-6 సుట్లు తిప్పిన తర్వాత మళ్ళీ ఒక 4-5 మాటలు ముడి వేసుకోవాలి. అలా నీట్గా పైకి ఉంచుకోవాలి. నీట్గా అనుకొని దారం కత్తెర తీసుకొని మనం తగినంత కుచ్చు ఎంత వస్తుందో అంత కట్ చేసుకోవాలి. వాళ్ళు కొంతమంది చిన్నగా అడుగుతారు, పెద్దగా అడుగుతారు. నేనైతే మిడిల్ సైజ్ వేసాను. అలా నీట్గా వేసుకోవాలి. అట్లా కట్ చేసుకొని అట్లా కుట్టుకోవాలి. దారం తీసుకొని
అట్లా గట్టిగా వేసుకోవాలి. అక్కడ నేను సైడ్ బ్యాక్ సైడు 5-6 ముళ్ళు వేసుకోవాలి. గట్టిగా ఉంటుంది, ఊడిపోకుండా కుచ్చు. అట్లా వేసుకున్న తర్వాత కట్ చేసుకొని దారం నీట్గా అనుకొని కుచ్చు మళ్ళీ దారాలు ఏమైనా వస్తావే లేదా అని అట్లా గుంజాలి. కనపడినామనుకో మళ్ళీ నీట్గా సదరంగా చూసుకొని సమానంగా కట్ చేసుకోవాలి. అలా నీట్గా చూసుకొని బాగున్నావా లేదా అని చూసుకోవాలి. మళ్ళీ చూసుకొని కొద్దిగా అలా చేసుకుంటే కుచ్చు నీట్గా రెడీ అయిపోతుందండి. చూడండి ఫ్రెండ్స్, ఒక 4-5 కుట్టినాను, ఎట్లా ఉందో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి రంగులు రంగులు ఎలా ఉంది. కలర్స్ సూపర్గా ఉంది. నాకైతే చాలా నచ్చింది. ఇక్కడ చూడండి అంతా వేసాను నేను పూర్తిగా. చూడండి నీట్గా స్లోగానే చూడండి. మీకు ఎవరికైనా నచ్చితే ఇట్లా వేసుకోండి. నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.